Okay friends, today my topic is gender. అంటే ఈ జెండర్స్ లో ఫెమినైన్ జెండర్ 3 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ మస్క్యులైన్ జెండర్ అండ్ ఫెమినైన్ జెండర్ అండ్ కామన్ జెండర్. మస్క్యులైన్ జెండర్ it denotes male. Feminine gender means it denotes female. And common gender means it denotes male and female. So now we will take some examples like మ్యాన్ ఉందనుకోండి, దీనికి మన ఫీమేల్కి వచ్చేసి ఉమెన్ అంటాం. నెక్స్ట్ పికాక్, మేల్ హెడ్ వచ్చేసి మేల్ని పికాక్ అంటాం, ఫీమేల్ వచ్చేసి పీహెడ్. నెక్స్ట్ డాగ్, దీన్ని ఫీమేల్ వచ్చేసి బిచ్ అంటాం. నెక్స్ట్ మాస్టర్ని మిస్ట్రెస్ అంటాం. విడోని ఫీమేల్ వచ్చేసి విడో అంటాము. నెక్స్ట్ మాంక్ అయితే మేల్, నన్ అంటే ఫీమేల్. నెక్స్ట్ హాస్ ఫీమేల్లో మేల్ అంటాం. నెక్స్ట్ టైగర్ అంటే మేల్, ఫీమేల్ వచ్చేసి టైగ్రెస్ అంటాం. నెక్స్ట్ వెయిటర్ అంటాం, మేల్ వచ్చేసి. నెక్స్ట్ ఫీమేల్ వచ్చేసి వెయిట్రెస్ అంటాం. నెక్స్ట్ ఫర్ సమ్ ఎగ్జాంపుల్స్ చూడండి, సమ్ ఎగ్జాంపుల్స్. ఇక్కడ కామన్ జెండర్ వచ్చేసి యూజ్ బోత్ మేల్ అండ్ ఫీమేల్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మేల్ డాక్టర్, కామన్గా డాక్టర్ని మేల్ వర్షన్లో డాక్టర్ అని అంటాం, ఫీమేల్ వర్షన్లో డాక్టర్ అని అంటాం. నెక్స్ట్ లాయర్, ఫీమేల్ లాయర్ అని అంటాము. టీచర్ టీచర్, ఆర్ఫన్ స్టూడెంట్ స్టూడెంట్, చైల్డ్ చైల్డ్, ఫ్రెండ్ ఫ్రెండ్, పర్సన్ పర్సన్, సర్వెంట్ సర్వెంట్. ఇది కామన్ జెండర్, కామన్ అన్నమాట. ఇది కామన్ జెండర్స్ మేల్కి ఫీమేల్కి సేమ్ యూజ్ చేస్తాం. ఇవే చేంజ్ అయిపోతాయి అన్నమాట. ఓకేనా అండి? ఓకే, ఇవి కొంచెం అంటే మనకి కాంపిటేటివ్ కూడా యూజ్ అవుతాయి. కొన్ని థింగ్స్ మేల్ వర్షన్లో వచ్చి ఫీమేల్లో ఏమైనా అంటామో గుర్తుపట్టండి అని చెప్తారు. సో వాటికి యూజ్ అవుతాయి. చిన్న బిట్ తీసుకున్నాను మీకోసం, ఎక్స్ప్లెయిన్ చేశాను. థ్యాంక్ యూ.